హాయ్ అండి. నేను ఉల్లి పకోడీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. అంటే శనగపిండి తక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 3/4 కేజీ వరకు ఉంటాయండి. సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చిలుకల కింద బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే కొంచెం ఇలాగా మొత్తము ఉల్లిపాయలు ఇలా పొట్టు కింద వచ్చేసేటట్టు కొద్దిగా ఉప్పు వేసుకుని పిసకాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఉప్పు వేస్తే కొంచెం ఇలా వంగినట్టు అయితే వాము వేసుకోవాలి. శనగపిండి వేస్తున్నాం కాబట్టి అండి వాము వేసుకోవాలి, ఒక స్పూన్ అలాగా. వాము వేసుకుంటే అండి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, మంచిగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అలాగే అల్లం ముక్కలు 3-4 అంగుళాల అల్లం ముక్క, పచ్చిమిర్చి అండి, మనం తీసుకున్న దానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని నేను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నేనైతే 10 వరకు వేసానండి పచ్చిమిర్చి. కారంగా ఉంటేనే ఈ ఉల్లిపాయ పకోడీ బాగుంటుంది. ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఉల్లిపాయ అంతవరకు ఇలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పిసికేస్తే అండి నీరు వచ్చేస్తుంది. నేను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసాను. అయితే నా చేతితో పట్టినట్టు 3 గుప్పుళ్ళలాగా శనగపిండి వేస్తున్నాను అండి. చూసుకోవాలి, మనం ఉల్లిపాయకి లైట్గా పట్టినట్టు ఉండాలి, అంతేగాని ఎక్కువ పట్టకూడదండి. మనం చూసుకుని ఎంత పడుతుందో 3 గుప్పుళ్ళు 4 గుప్పుళ్ళు అలా వేసుకోవాలి. చూసుకుంటే తెలిసిపోతుంది. ఎక్కువ శనగపిండి ఉండకూడదండి, పైన లేయర్ కింద పడితే ఉల్లిపాయకి సరిపోతుంది. అది టేస్ట్ బాగుంటుందండి. వండేటప్పుడే స్మెల్ కూడా చాలా వీధి అంతా స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది ఇది పకోడీ. కాకపోతే వేగటానికి కొంచెం టైం పడుతుంది అంతే అండి, ఎందుకంటే శనగపిండి ఎక్కువ వేస్తే తొందరగా వేగిపోతుంది. మనం తక్కువ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ వేగటానికి ఎక్కువ టైం పడుతుంది. చూసుకోవాలండి, చూసుకుంటూ శనగపిండి వేసుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు పోయక్కర్లేదండి, ఉల్లిపాయ నుంచి వచ్చిన నీరే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కాగిందో లేదో చూసుకునండి. వేసిన వెంటనే ఇలా వచ్చేస్తే పైకి కాగినట్టు, ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకోవాలి ఈ పకోడీ కిందండి. ఇలా సన్నగా వేసేసుకోవాలండి నూనెలో. కిందంతా ఒకసారి వేగిన తర్వాత వెంటనే కదిపేస్తే అది ఇలా ముక్కలు అయిపోద్దండి, బాగా రాదు. కదపకుండా కొంచెంసేపు అలా ఉంచాలి. అడుగునంతా కొంచెం కలర్ వస్తుంది అన్నప్పుడు అందరికీ తెలిసిన పకోడీ అండి. కొన్ని చిన్న చిట్కాలతో పకోడీ బాగుంటుంది. కొందరు ఎగ్ కూడా వేసుకుంటారు. ఎగ్ వేసుకున్నా కూడా మేము కూడా వేసుకుంటామండి. ఎగ్ వేసుకున్నా ఎగ్ స్మెల్ రాదు అసలు, చాలా గుల్లగా బాగా వస్తాయి. కింద వరుస వేగిన తర్వాత అండి కింద ఇటువైపు తిప్పేసుకుంటే ఇలా చేసుకుంటే అండి 2-3 రోజులు కూడా బాగుంటాయి, పాడవు అసలు. పకోడీ గట్టి పకోడీ. కొంచెం మెత్తడి పకోడీ అయితే మెత్తడి పకోడీ కూడా 2 రోజులు ఉంటుందండి, పాడవదు. ఈ పకోడీ 4-5 రోజులు కూడా ఉంటుంది. మనం డబ్బాలో పెట్టేసుకుంటే అండి మెత్తబడకుండా బాగుంటుంది.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీలకర్ర, అల్లం ముక్కలు, వాము, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మంచిగా వేసుకోవాలి. కొంచెం కారం సరిపోతలేదు అనుకోండి, కొంచెము మనం కారం కూడా వేసుకోవచ్చు, కానీ కారం వేస్తే ఎర్రగా అయిపోతాయి. పచ్చిమిర్చి కారంతోనే టేస్ట్ బాగుంటాయండి ఇవి. మనం అన్నం తినేటప్పుడు కూడా అంచుకు పెట్టుకోవచ్చండి. టిఫిన్గా తినొచ్చు, అన్నం తినేటప్పుడు అంచుకు పెట్టుకుని తినొచ్చు, బాగుంటుంది. ఎవరైనా వచ్చినా చూడండి, ఈ పకోడీ చేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం బయట నుంచి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే అండి, మనం ఆయిల్ మంచిది వేసుకుంటాము. బయట నుంచి తెచ్చుకున్న పకోడీ అయితే అంటే కొంచెం ఆయిల్ వేరే ఉంటుంది, ఎక్కువసేపు కాగుతుంది కాబట్టి. చాలా సన్నగా అండి, అస్సలు శనగపిండి పట్టినట్టు ఉంటుంది. ఉల్లిపాయకి ఒక లేయరు పడుతుందండి, అంతే. అలా ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చూసుకుని వేసుకోవాలండి, శనగపిండి ఎక్కువ వేసేసుకోకూడదు, అలాగని తక్కువ వేసుకున్నా కూడా మామూలుగా తొందరగా ఏగవు. సమంగా ఒక్క లేయరే పట్టేటట్టు వేసుకోవాలి. చక్కగా గుల్లగా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి టేస్ట్ అయితే. వాము వేసుకుంటున్నాం కాబట్టి మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. మీకు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే అండి, మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇలా ఇరిస్తే ఇరిగిపోతాయి, ఎంత బాగుంటాయి. వేడిగా ఉన్న వల్లనండి అలా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.